వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఆర్కే రోజాకు ఉచ్చు బిగుస్తోందా? గత ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలింది. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించారని విజిలెన్స్ రిపోర్ట్ సర్కారుకు చేరింది. తాజాగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా విజిలెన్స్ విచారణపై స్పందించారు. మంత్రి ఈ ప్రకటన చేయడంతో మాజీ మంత్రి రోజాతో పాటు ఫ్యాన్ పార్టీలో మరో యువనేతకు కూడా కటకటాలు తప్పవనే చర్చ జరుగుతోందా? వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రి ఆర్కే రోజా. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె అప్పట్లో ఏది చేసినా సంచలనమే. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై వరుసపెట్టి విమర్శలు గుప్పించారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఒకానొక దశలో ఆమె వైసీపీని వీడుతారనే టాక్ సైతం వినిపించింది. కానీ ప్రచారాన్ని తిప్పికొడుతూ రోజా తిరిగి యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దాంతో పార్టీ హైకమాండ్తో పాటు సొంత పార్టీ క్యాడర్ ఖుషీ అయ్యారు. కానీ ఇప్పుడు రోజాకు చెక్ పెట్టేందుకు కూటమి సర్కార్ రెడీ అయినట్లు తెలుస్తుంది. గతంలో క్రీడా కుంభకోణం కేసులో విజిలెన్స్ విచారణ పూర్తి కావడంతో రేపో మాపో అరెస్టు చేస్తారనే ప్రచారం సాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో రోజా క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహించారు. అయితే ఆ క్రీడల నిర్వహణలో దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై విచారణకు ఆదేశించింది. దాదాపు అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ కొనసాగింది. అయితే అప్పట్లో నాసి రకం క్రీడా పరికరాలు కొనుగోలు, వైసీపీ సానుభూతి పరులతోనే క్రీడా పోటీల నిర్వహణ, అసలు పోటీలే నిర్వహించకుండా కొన్ని చోట్ల నిధులు భారీగా ఖర్చు చేశారని సిట్ గుర్తించింది. ప్రధానంగా మంత్రిగా ఉన్న రోజా అప్పట్లో బినామీ కంపెనీలకు క్రీడా పరికరాల సరఫరా బాధ్యతను కట్టబెట్టారని, నాసిరకం క్రీడా పరికరాలు అందించారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. అందుకే ఈ కేసులో ఆమెను ప్రధాన నిందితురాలిగా చేర్చి అరెస్టు చేసేందుకు కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో జరిగిన భారీ అవినీతిపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. దాదాపు 47 రోజుల పాటు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. ఈ కార్యక్రమం కోసం సుమారు 125 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇందులో దాదాపు 40 కోట్ల నుంచి 60 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపి 1000 పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో మాజీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ నివేదికపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్పందించారు. దాంతో రోజాను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం సాగుతుంది. మరోవైపు అప్పట్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్టు తప్పదనే ప్రచారం సాగుతుంది. ఈ అవినీతిలో ఆయనకు సైతం హస్తం ఉందని తేలింది. అటు తన అరెస్టుపై ఇష్టారాజ్యంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతున్నారు. దమ్ముంటే అరెస్టు చేసుకోండంటూ సవాల్ చేస్తున్నారు. జైలు జీవితం తనకు కొత్త కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకు మించి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని భయపెట్టేందుకు మంత్రి ఈ కామెంట్స్ చేశారా, లేక నిజంగానే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.